వెల్కమ్ టు సోన్మార్గ్. ఇవన్నీ తింటే మళ్ళీ ఆకలి కూడా అవుతుంది మాకైతే. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా యొక్క వీడియోస్ ముందుగా మీకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆల్లో ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు. రూమ్ పరిస్థితి ఇది. అండ్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా దొడ్డు చెదర్లు. ఎంత కప్పుకుంటే రాత్రి బరువు ఉంది. కాళ్ళు బాగా నొప్పిస్తున్నాయి. ఎందుకంటే వైష్ణవి మాత దగ్గరికి వెళ్ళేసి వచ్చినాం కదా. బాగా 80 కిలోమీటర్స్ ఈ నుంచి సోన్మార్గ్. ఇప్పుడు ఇదంతా సెట్ చేయడం టాస్క్. లగేజ్ అంతా రెడీ చూస్తున్నారు కదా. హోటల్ ఇది. ఇక్కడనే దాల్ లేక్. పార్కింగ్ కూడా బాగుంది చూపిస్తుంది. ఎందుకంటే హోటల్లో మాట్లాడుకుంటాను. అక్కడ దానికేం చెల్తుందా లేదా అనేది టాస్క్. సామాన్ కాడ ఇన్ కేస్ లేకపోతే మళ్ళీ ఎవడన్నా ఏమైనా ఎత్తుకోకపోతే ఇబ్బంది అని చెప్పేసి నేను పోవట్లేదు. ఫైనలీ గాడి కద్ది ఆల్రైట్. ఇంకా బయలుదేరదాం. చూడండి నా బాధలు ఎట్లున్నాయి. యూట్యూబర్ ఏ ఫోన్ పెట్టినా సామ్సంగ్ S22 అల్ట్రా. జై శ్రీరామ్. అరే తాళమేది? టిటాలిష్ ది రెసిడెన్సీ. అచ్చా చూసినారు కదా. దాల్ లేక్ 2 నెంబర్ అని చెప్తానంట. గేట్ నెంబర్ 2. ఓకే సార్, బాయ్. జై శ్రీరామ్. ఏమున్నా అనుగుణంగా మెల్లగా పోకుంటూ ఇట్లా వాకింగ్ చేయడం బెస్ట్ ఇప్పుడు నేను. ఎందుకంటే నా వాయిస్ కూడా క్లియర్గా వస్తుందా లేదా అనేది భయము. నిన్న చెక్ చేసిన దాంట్లో అయితే అసలు లేదు. ఎందుకంటే అది కేబుల్ పనిచేస్తుంది అనుకున్న గోప్రోది, బట్ ఫోన్కి వస్తలేదు అది. ఇదే గేట్ నెంబర్ 2. ఇందులో కనిపిస్తుంది కదా గోల్డెన్ లిల్లీ కొలంబో. ఇది గేట్ నెంబర్ 2. మనం ఈ నుంచి రైట్కి వెళ్ళిపోవాలి. ఆ గుట్టలు ఉన్నాయి కదా, గుట్టలన్నీ దాటేసి వెళ్ళిపోవాలి. వాతావరణం మాత్రం చాలా చల్లగా ఉంది. అందుకని నేను 2 వేసుకున్నా. అంగి ఒకటి, లోపల స్వెటరు, దాని మీద జాకెట్. అయినా కానీ కూడా చల్లగానే కొడుతుంది నాకైతే. చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా శ్రీనగర్ వచ్చేవాళ్ళు అక్కడ నుంచి తెచ్చుకోకండి నాలాగా. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో. అంటే ఈ వాతావరణానికి సంబంధించిన కోట్స్ కానీ ఇవన్నీ 100% అవుతుంది. మనలో నుంచి ఏమరా 1,20,000 ఫోన్ పెట్టి వాడుతుందని చెప్పేసి గోప్రో ఒకటి లేదు. గోప్రోలు ఉన్నాయి కానీ గోప్రోలు పనిచేస్తలేము అబ్బా. ఏం మొత్తం దాల్ లేక్ మేము ఇప్పుడు తిరిగేసి వచ్చి మొత్తం 10 కిలోమీటర్స్. ఇంకొక 500 మీటర్స్ తర్వాత 350 మీటర్స్ నుంచి రైట్ చూస్తున్నారు కదా ఇక్కడ. ఎట్లా వెళ్తాం అది చుట్టూ ఎక్కువ ఉంది. చిన్నగా ఉంటారు కదా షార్ట్ కట్ పడుతుంది. ఇంకా లేక నుంచి 412 కిలోమీటర్లు ఉంది ఇంకా. సో రైట్ వచ్చేసాం ఇంకా మనం సోన్మార్గ్ చేస్తే. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూట్. నాకు గుర్తుంది, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు అయితే నేనైతే ఎక్కడ కూడా కట్ కాలేదు. ఇది మాత్రమే చెప్పి షార్ట్ కట్ అని వచ్చినా అంటే సేమ్ ఇది ఒకటే రూట్ ఉంటుంది. కార్గిల్ 192 కిలోమీటర్స్, 191 కార్గిల్, 405 కిలోమీటర్లు లే లద్దాఖ్. కానీ అది స్టార్ట్ అయిపోయింది ఈ నుంచి. ఇంకా అడగండి. టీ టీ कौन सी
चाय चाय पीने चाय चाय बनाता पी लो బ్రెడ్ బిస్కెట్ ఇది చాయ్ బాబు కాళ్ళు కూస్తున్నాయి ఈరోజు బిస్కెట్స్ గుడ్లు ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ పొద్దున ఇవన్నీ తింటే మళ్ళీ ఆకలి కూడా అయిపోతుంది మాకైతే. ఓకే రైట్ ఇంకా అయిపోయింది. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకుని मजा आएगा और साथी आ गए ले लद्दाख बाइक వెల్కమ్ టు సోన్మార్గ్. ఇంకా మనల్ని పంపిస్తాం. చాలా హెవీ వెహికల్స్ అక్కడ నుంచి పంపిస్తారు. వెల్కమ్ టు సోన్మార్గ్. రోడ్లు మాత్రం చాలా చేంజ్ చేసిర్రు. మాత్రం నెంబర్ 1 అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఇంకోటి టన్నల్ దీనికి బ్రిడ్జ్ కిందకి ఒక కొత్త రోడ్ వేసి చూడు, ఒక టన్నల్ చూడు. ఇప్పుడు అన్నీ 9 కిలోమీటర్లు కవర్ అవుతుంది ఇప్పుడు మనకి ఈ టన్నల్ నుంచి వచ్చినామంటే. ఉత్తర సైడ్ మనకు ఒకటి కనిపించింది, అది టన్నల్. ఇదేమో కొత్త టన్నల్ ఇప్పుడు వేసేది. పాత రోడ్ ఇది గడో కార్లేడే నెంబర్ 1. ఎందుకంటే చిన్న సందుల నుంచి అయినా సరే కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కొత్త రూట్ అట్లా చేసిర్రు. హెవీ వెహికల్స్ పంపిస్తారు, బైకర్స్కి అయితే ఈ నుంచి పంపిస్తాం మనకి. బ్రో ఇక్కడనేనంట షూటింగ్ అయింది. అప్పుడు మాకు వచ్చినప్పుడు చూపించడండి, వాడైతే మరి అయ్యిందా లేదని తెలియదు మనకైతే. సైడ్ సీన్స్ ఏమో ఇది ఉంటుంది, ఇక్కడ గుర్రం ట్రెక్కింగ్ అండ్ ముందరకు పోతే స్నో ఉంటుంది, పైన లోపలికి పోవాలి. చూడు బ్రో ఎట్లా ఉంది స్వర్గం. రండి ఇక్కడ వచ్చి స్వర్గంలో ఎంజాయ్ చేయండి. ఎప్పుడు పైసా 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 కాదు. ఇదే సోన్మార్గ్. అంటే ఇక్కడ సైడ్ సీన్స్ చాలా బాగుంటాయి, బట్ అసలే మనకు సెట్గా మనం పోయి చేసేంత కోర్స్ చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రైజ్లు ఉంటాయి. సోన్మార్గ్ ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ మేము లాస్ట్ టైం ఉన్న రూమ్ ఇగో పైన, ఇగో ఇది హోటల్లోకించి లోపలికి కావాలి. గిల్లకించి మొబైల్ షాప్ ఉంటుంది, గిల్లకించే కొన్నా. ఇగో ఈ దాంట్లో కొన్నా, ఇగో ఈ దాంట్లో. ఫైనలీ ఏమో కండా అయిపోతుంది.
మంచిగా ఉంటుంది. జోజిలా సారీ, ఇక్కడ నుంచి కొంచెం దూరం వరకే బాగుంటుంది రోడ్డు. దాని తర్వాత ఓకే మళ్ళీ నుంచి ఏం చేస్తుంది సార్? ఏంటంటే నిశాంత్ మళ్ళీ అయితే ఇక్కడ కొట్టిండు. జోజీలో వచ్చిన తర్వాత 11 గంటలకు వచ్చింది ఇక్కడికి. ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఆపేసి 1:30 అవుతుంది. ఎందుకంటే కార్గిల్ నుంచి ఇక్కడ నుంచి సోన్మార్గ్ నుంచి కార్గిల్ వరకు సింగిల్ రూట్ పెట్టినారంట. అందుకని డబుల్ రూట్ కాకుండా ఒకటే లైన్ బండ్లను పంపిస్తున్నారంట. నిన్న అక్కడ బల్ల ఆపిరంట, ఈరోజు ఇక్కడ బల్ల ఆపినారు. అంటే అక్కడ బళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ క్లియర్ అయిపోయిందని మెసేజ్ ఫార్వర్డ్ చేసిన తర్వాతనే వీళ్ళు ఇక్కడ నుంచి పంపిస్తారంట మన ఆర్మీ వాళ్ళు. అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. చూసాం చూడండి ఎంతమంది అయిపోయినారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరు వీళ్ళే, అక్కడ వెళ్ళే వాళ్ళే. అక్కడ ఉన్నారు కదా అంతా వాళ్ళే, కనిపిస్తలేరు కానీ వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి లోపల. టైం 3 అవుతుంది. వెదర్ అంతా చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్. నాకు తెలిసి ఈరోజు కూడా పంపించకపోతుండొచ్చు మేబీ. ఇంకా పోయి సోన్మార్గ్లోనే రూమ్ తీసుకొని ఉందామని చెప్పేసి. అండ్ ఇంకా మన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి అన్నారు కదా, వాళ్ళు 4 మొత్తం 6 మంది కలిసి ఒకటే దగ్గర రైడ్స్ మొత్తం ఒకటే రైడ్లో పోతూ ఉంటాయి. ఇక వెదర్ మాత్రం ఎక్కడి నుంచి చూడండి ఎంత చేంజ్ అయింది. ఇప్పటివరకు ఎంత వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది ఇప్పుడు అర్జెంట్గా. సో ఫైనల్ గా అందరం కూడా 6 మంది గ్యాప్ లో సెట్ అయిపోయినాము. మాది రూమ్ కాకుండా స్టోర్ రూమ్ అనేది చెప్పొచ్చు. ఆల్మోస్ట్ స్టోరే ఇది. మనుషుల కంటే ఎక్కువ సమానం ఎక్కువ ఉంటుంది. 6 మందికి సంబంధించిన లగేజ్ ఇదంతా. అండ్ బయట ఆల్రెడీ వర్షం పడుతుంది, కొద్దిగా గుడ్డిగా కనిపిస్తుంది. కిందకి తీస్తా. సో ఇప్పుడు నేను ఓటీజీ తీసుకోవడానికి వెళ్తున్నా, ఎందుకంటే గోప్రోకి బ్యాటరీ దొరికింది. ఇంతకుముందు చూపించాను కదా మన హైదరాబాద్ వాళ్ళు గోప్రో బ్యాటరీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ చాలా అందరికి కూడా వాళ్ళకి. ఇంకేంటంటే ఇప్పటి నుంచి వాళ్ళతో పాటే మన రైడు వాళ్ళు మనం బట్టి, ఎందుకంటే మనం అనుకున్న రూట్తోనే సేమ్ ఉన్నారు. ఇదే మనం ఉన్న హోటల్ పైన 1500కి 6 మందికి ఇచ్చేసిండు బెస్ట్ ప్రైస్. ఎందుకంటే ఒక్క నైట్కి మాత్రమే జస్ట్ ఓన్లీ. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆపేసినారు. అండ్ దాని తర్వాత ఇంతకుముందు చూశారు కదా దుమ్ము ధూళి అంతా లేచి చాలా అంటే చాలా భయమైంది. ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ వర్షం కూడా పడింది అనుకో, అక్కడనే తడిసి ముద్ద అయిపోయి చల్లగా చలికి వస్తామని చెప్పేసి అర్జెంట్గా వచ్చేసి రూమ్ తీసుకున్నాము. ఇన్ కేసు ఓపెన్ అయినా సరే ఈరోజు పోయేది లేదు, ఎందుకంటే వర్షం చాలా వస్తుంది. చూడండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. సో ఫైనల్లీ వి డిడ్ ఇట్. తీసుకున్న తర్వాత ఇది మా హోటల్ ఎక్కడ పోయి అక్కడ ఉంది. వావ్ సూపర్ ఉంది చూడండి, లైట్ పడుతుంది దాని మీద. సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది. లైవ్లో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లుంది. రూమ్లో కూర్చుంటే కూడా సరి చచ్చిపోయేంత పెడుతుంది. అందుకనే కిందికి వచ్చి మఫ్లర్ కొనుక్కున్నా. చలి మాత్రం తక్కువ లేదు. ఎవరు వచ్చేవాళ్ళు ఎవరున్నా కానీ కొద్దిగా మంచిగా అన్నీ తీసుకొని రండి. నేనైతే తీసుకొచ్చుకోలేదు, ఇంకా గ్లౌజ్ కూడా తెచ్చుకోలేదు. ఈ 6 రోజుల నుంచి ఏం తిన్నా అనగా ఈ 6 రోజుల నుంచి ఏం తిన్నా అనగా రొట్టెలు, దాల్ తడక, ఈ పన్నీరు, మటరు ఇవన్నీ తినాల్సి వస్తుంది. సో ఈరోజు స్పెషల్గా ఏంటంటే మన తెలంగాణ మిర్చి కారం ఏంది మామిడికాయ డైరెక్ట్గా మనకి ఎట్టి పరిస్థితులలో అయితే రొట్టెలు మాత్రం ఇవ్వడు. రూమ్లో తీసుకొని పోయి తినేంత కూడా టైం లేదు. సో ఆకలి అవుతుంది కాబట్టి సడన్గా ఇవి తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి 2 దాల్ తడక వేసుకొని ఇది కూడా తిందాం అనేది. లోపల చూద్దాం ఒకసారి ఏ టేస్ట్ ఉందని. లోపలికి వస్తేనేమో ఇంత ఫుల్ ఉంది, ఈ బయట కూర్చుంటేనేమో చలి చంపేస్తుంది.
ఎట్టకేలకు సీటు సాధించినాము. ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ఏం చేద్దాం, ఫస్ట్ నాలుగే గుంస్తుంది. స్టార్ట్ వచ్చేసింది మన రెసిపీ. చాలా టేస్టీ అయిన రెసిపీ. ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసాం ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం. లద్దాఖ్ రైడ్ లో ఇట్లాంటి హోమ్ మేడ్ ఫుడ్ పెట్టుకోవడం మంచిది. అండ్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా వీలైతే వీడియో చూస్తుంటే అందరు కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఎక్కువ షేర్ చేయండి.